సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ఫేజ్ రూల్ చెప్పుకుంటున్నాము, ప్రావస్థా నియమము చెప్పుకుంటున్నాము. సో ఈ ప్రావస్థా నియమంలో మనం డిస్కస్ చేసింది ఫేజెస్ గురించి, నెంబర్ ఆఫ్ ఫేజెస్ గురించి డిస్కస్ చేసాము. సో తర్వాత నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేయాలి. తర్వాత నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి డిస్కస్ చేయాలి. సో ఈ 3 టర్మ్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మరి ఈ ఫేజ్ రూల్ని ఎలా అప్లై చేస్తాం? వాటర్ సిస్టమ్, మన నీటి వ్యవస్థ ఇస్తారు, వాటర్ సిస్టమ్ ఇస్తారు, అదేవిధంగా లెడ్ సిల్వర్ సిస్టమ్ ఇస్తారు, తర్వాత సోడియం క్లోరైడ్ సాల్ట్ వాటర్ సిస్టమ్ ఇస్తారు. సో ఈ 3 వ్యవస్థలపైన ప్రావస్థా నియమాన్ని ఏ విధంగా అనువర్తింప చేయొచ్చో నేర్చుకుంటాం అన్నమాట ఈ లెసన్లో. సో ప్రావస్థ నియమాన్ని అనువర్తింప చేయాలనంటే కనుక, అప్లై చేయాలంటే కనుక, సో ఆ ప్రావస్థ నియమంలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి టర్మ్ గురించి మనం డీటెయిల్డ్గా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అందులో ఫేజెస్ గురించి నేర్చుకున్నాము. సో వాట్ ఈజ్ ఏ ఫేజ్? ఫేజ్ అంటే ఏంటి? సో ఫేజ్ అంటేనంటే ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ ది హెట్రోజీనియస్ సిస్టమ్ which is physically distinct and mechanically separable from other parts is called phase. phase అని చెప్పేసి అని అంటాం. సో హెట్రోజీనియస్ సిస్టంలో we have to calculate the how many number of homogeneous parts are there in the heterogeneous system. ఎన్ని హోమోజీనియస్ పార్ట్స్ ఉన్నాయి లెక్క పెట్టినైతే అదే ఆ హెట్రోజీనియస్ సిస్టంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఫేజెస్ అవుతాయని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఓకేనా? అది నెంబర్ ఆఫ్ ఫేజెస్ అర్థమైంది కదా. సో అందులో 5th సిస్టము 6th సిస్టము చెప్పేటప్పటికి మనకి ఆన్లైన్ కట్ అయిపోయింది కదా. సో ఆ 5th సిస్టము 6th సిస్టమ్ గురించి ఒక్కసారి మళ్ళీ చెప్తాను. చాలా చెప్పబడుతుంది. సో 5th ఎగ్జాంపుల్. సో మూసి ఉంచిన పాత్రలో మనం తీసుకున్నటువంటి కాల్షియం కార్బోనేట్. సో కాల్షియం కార్బోనేట్ అనేది ఏంటనమాట, ఒక ఘన పదార్థము, సాలిడ్ అని చెప్పేసి అంటాము. సో మనం ఒక మూసి ఉంచిన పాత్రలో క్లోజ్డ్ వెసల్లో కాల్షియం కార్బోనేట్ తీసుకున్నాం. సో ఈ కాల్షియం కార్బోనేట్ తీసుకుని వేడి చేసామనుకోండి. సో వేడి చేసినప్పుడు దాని నుంచి ఎవరు ప్రొడ్యూస్ అవుతారంటే కాల్షియం ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ కాల్షియం ఆక్సైడ్ అనేది ఏంటన్నమాట, అగైన్ సాలిడ్. ప్లస్ ఇంకెవరు ప్రొడ్యూస్ అవుతారు, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం పాత్రను మూసి ఉంచామో, క్లోజ్ చేసి ఉంచామో, ఇక్కడ చర్యలో రియాక్షన్లో ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బయటికి లిబరేట్ అవ్వదు అన్న, ఆ సిస్టంలోనే ఉండిపోతుంది అనమాట. ఎందుకని, మనం మూసి ఉంచిన పాత్రలో మనం హీట్ చేస్తున్నాం కాబట్టి. సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బేకర్లోనే ఉండిపోతుంది. సో ఏమవుతుంది ఇప్పుడు, సో చర్యలో ఏర్పడినటువంటి రియాక్షన్లో ఫామ్ అయినటువంటి కాల్షియం ఆక్సైడ్ అగైన్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్తో రియాక్ట్ అవ్వడం వల్ల, సో ఎందుకని ఫామ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ సో అట్మాస్ఫియర్లో కలిసిపోకుండా ఆ రియాక్షన్ వెసల్లోనే ఉండిపోయింది కాబట్టి, సో ఈ ఫామ్ అయినటువంటి కాల్షియం ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసులు అగైన్ రియాక్ట్ అయిపోతాయి. మళ్ళీ అగైన్ రియాక్ట్ అయిపోయి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మళ్ళీ అగైన్ మనకి కాల్షియం కార్బోనేట్ని ఏర్పరుస్తూ ఉంటాయన్నమాట. అంటే ఈ కాల్షియం కార్బోనేట్కి అదేవిధంగా రియాక్షన్లో ప్రొడ్యూస్ అయినటువంటి కాల్షియం ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసులకి మధ్య ఒక
ఈక్విలిబ్రియం అనేది ఫామ్ అవుతుంది, సమతా స్థితి అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకేనా. ఈ సమతా స్థితి అంటే అర్థం ఏంటంటే, ఈక్విలిబ్రియం స్టేజ్ అంటే అర్థం ఏంటంటే, ఆ ఈక్విలిబ్రియం స్టేజ్ దగ్గర ఏమవుతుంది, ఈ 3 కాంపోనెంట్స్ ఆ వ్యవస్థలో ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి, సిస్టంలో ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఏంటి, కాల్షియం కార్బోనేటు, సాలిడ్ ఫామ్లో ఉన్నటువంటి కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, ఘన పదార్థంగా ఉన్నటువంటి కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, అదేవిధంగా కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది, ఘన రూపంలో ఉన్నటువంటి కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది, అదేవిధంగా గ్యాసియస్ ఫామ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అలాంటి వ్యవస్థను తీసుకుని 2 ఘన పదార్థాలు, ఒక వాయు పదార్థం ఉన్నటువంటి వ్యవస్థను తీసుకుని ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రావస్థల సంఖ్య లెక్క పెట్టాలి. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాము ఏమని, ప్రతి ఘన పదార్థము కూడా ఒక ప్రావస్థను ఏర్పరుస్తుంది అని, అవునా. ఇక్కడ ఎన్ని వేరువేరు రకాల ఘన పదార్థాలు ఉన్నాయి, 2 వేరువేరు రకాల ఘన పదార్థాలు ఉన్నాయి. ఏంటవి, కాల్షియం కార్బోనేట్, అదేవిధంగా కాల్షియం ఆక్సైడ్. సో ఇవి 2 సెపరేట్గా 2 ప్రావస్థలను ఏర్పరుస్తాయి. అదేవిధంగా CO2 వాయువు సెపరేట్గా మరొక ప్రావస్థను ఏర్పరుస్తుంది. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని, ప్రావస్థల సంఖ్య ఎంత అనమాట, 3 అవుతుంది. అదేవిధంగా సిస్టమ్ నెంబర్ 6 తీసుకున్నట్లయితే ఇది కూడా క్లోజ్డ్ వెసల్లోనే చేస్తాము. మన అమ్మోనియం క్లోరైడ్ మన ల్యాబ్లో చూస్తాం కదా, ఈ అమ్మోనియం క్లోరైడ్ ఎలా ఉంటుంది, సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మోనియం క్లోరైడ్ని ఒక క్లోజ్డ్ వెసల్లో తీసుకుని హీట్ చేసామనుకోండి, అది ఏ విధంగా డికంపోజ్ అవుతుంది, ఏ విధంగా విఘటనం చెందుతుంది, విడిపోతుంది అని అంటే, అమ్మోనియా వాయువు గ్యాస్ కింద ప్లస్ HCl గ్యాస్ కింద విడిపోతుంది అనమాట. అంటే మనకి ప్రొడక్ట్స్గా క్రియాజన్యాలుగా ఎవరెవరు ఏర్పడతారు, అమ్మోనియా వాయువు, HCl వాయువు ఏర్పడతారు. ఓకేనా. ఇక్కడ మనం మూసి ఉంచిన పాత్రలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏర్పడినటువంటి వాయువులు సో రియాక్షన్ వెసల్లోనే ఉండిపోవడం వల్ల మళ్ళీ అవి 2 ఏమవుతాయి, మళ్ళీ 2 ఎగైన్ చర్య జరిపి మళ్ళీ వెనక్కి అమ్మోనియం క్లోరైడ్ని ఏర్పరుస్తాయి. అంటే ఈ చర్య ఒక ద్విగత చర్య, రివర్సిబుల్ రియాక్షన్గా తీసుకున్నాం. సో రివర్సిబుల్ రియాక్షన్లో ఒకనొక స్టేజ్లో ఏం ఫామ్ అవుతుందని అర్థం చేసుకోవాలని అంటే ఈక్విలిబ్రియం స్టేజ్ ఫామ్ అవుతుంది. సో ఈక్విలిబ్రియం స్టేజ్ దగ్గర ఏమవుతుంది, ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి, అమ్మోనియం క్లోరైడ్ గ్యాస్, అమ్మోనియం క్లోరైడ్ సాలిడ్, అమ్మోనియా గ్యాస్, HCl గ్యాస్ ఉంటాయి. మరి నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని ఉంటాయి ఇక్కడ, సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని ఉంటాయని అంటే, ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ మిక్చర్ ఆఫ్ గ్యాస్ ఆల్వేస్ ఫామ్ 1 ఫేజ్. సో వాయువుల మిశ్రమం ఎల్లప్పుడూ ఒక ప్రావస్థనే ఏర్పరుస్తుంది. అందులో ఆ వాయువుల మిశ్రమంలో ఎన్ని వాయువులు ఉన్నా సరే ఆ వాయువుల మిశ్రమం అంతా కలిపి ఒక సజాతీయ వ్యవస్థగా ఉంటుంది కాబట్టి, ఒక సజాతీయ భాగంగా ఉంటుంది కాబట్టి ఆ భాగాన్ని అంతటిని ఒక ప్రావస్థగానే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అందుకోసమని సో అమ్మోనియా వాయువు, HCl వాయువు రెండూ కలిసి ఉన్నటువంటి వాయువుల మిశ్రమం ఏం ఏర్పరుస్తుంది అంటే ఒక ప్రావస్థనే ఏర్పరుస్తుంది. సెపరేట్గా అమ్మోనియం క్లోరైడ్ సాలిడ్ కాబట్టి సాలిడ్ మరొక ప్రావస్థను ఏర్పరుస్తుంది. ఆ విధంగా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని, 2 అని చెప్తాం. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ నెంబర్ 7. సిస్టమ్ నెంబర్ 7లో మన జనరల్గా నిత్య జీవితంలో మనకు తెలిసినటువంటి వాటర్ తీసుకున్నాం అనుకోండి. సో వాటర్ 3 ఫామ్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది, అవునా. ఏంటా 3 ఫామ్స్, ఐస్ రూపంలో మనకు కనిపిస్తుంది, ద్రవ రూపంలో ఉన్నటువంటి నీటి రూపంలో కనిపిస్తుంది, అదేవిధంగా నీటి బాష్పం రూపంలో కూడా కనిపిస్తుంది, అవునా కదా. సో ఇవి మూడు కూడా నీటి యొక్క ప్రావస్థలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ 3 కూడా నీటి యొక్క ప్రావస్థలు. ఓకే, ఫర్ సపోజ్ మనం ఐస్ తీసుకున్నాం అనుకుందాం, ఐస్ ముక్కను తీసుకుని మనం ఏం చేస్తున్నాము, హీట్ చేస్తాం అనుకో. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మన ఐస్ ఏమవుతుంది, మెల్ట్ అవుతుంది, ద్రవంగా మారుతుంది అనమాట. సో 1 అట్మాస్ఫియర్ ప్రెషరు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుంది, నెమ్మదిగా ఐస్ అనేది ద్రవీకరించడం మొదలవుతుంది. సో ఈ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుందనంటే ఐసు ఉంటుంది, మన వ్యవస్థలో ఐసు ఉంటుంది, నీరు ఉంటాయి, రెండు కూడాను ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఐస్ ఈజ్ ఈక్విలిబ్రియం విత్ వాటర్. మంచు అనేది నీటితో, ద్రవ రూపంలో ఉంటే నీటితో
సమతా స్థితిలో ఉంటుంది. ఎక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. ఓకేనా? సో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ చూడండి ఇక్కడ. సో ఐస్ మెల్టింగ్ పాయింట్ 0 డిగ్రీ సెంటిగ్రేడే, ఫ్రీజింగ్ పాయింట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, అవునా కదా? ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ ద్రవీకరణ ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే వాటర్ని ఐస్గా మార్చాలనుకోండి, ఫ్రీజింగ్ పాయింట్ అంతా 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఏమర్థమవుతుంది? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ వాటర్గా మారుతుంది, మళ్ళీ వాటర్ ఐస్గా మారుతుంది అనమాట. అంటే ఈ రెండింటి మధ్య ఒక భౌతిక సమతా స్థితి అనేది ఏర్పడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వ్యవస్థలో ఐసు మరియు వాటర్ రెండూ కూడా ఉంటాయని అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి వ్యవస్థలో అంటే ఐసు మరియు అంటే మంచు రూపంలో అంటే ఘన రూపంలో ఉన్నటువంటి ఐసు, ద్రవ రూపంలో ఉన్నటువంటి వాటరు ఒకే వ్యవస్థలో ఉన్నట్లయితే కనుక, సో అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రావస్థల సంఖ్య ఎన్ని? 2. ఐస్ అనేది ఘన పదార్థం, సో వాటర్ అనేది ద్రవ పదార్థం. రెండు వేరువేరు ప్రావస్థలను ఏర్పరుస్తాయి లేదా? రెండు వేరువేరు ప్రావస్థలను ఏర్పరుస్తాయి, అవును కదా? ఎందుకని? మనం అనుకున్నటువంటి కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి లేదా చూడండి. ఐస్ విడిగా ఒక సజాతీయ భాగం, అవునా? ఐస్ ముక్క తీసుకుంటే అందులో అన్నీ నీటి అణువులే ఉంటాయి, అవునా కదా? వేరే పదార్థం ఉంటుందా? ఐస్ ముక్క మనం సెపరేట్ చేసి తీసుకున్నాం అనుకోండి, అందులో అన్నీ నీటి అణువులే ఉంటాయి. ఐస్ విడిగా సజాతీయ భాగం. అదేవిధంగా వాటర్, ద్రవంలో ఉన్నటువంటి వాటర్లో అన్నీ నీటి అణువులే ఉంటాయి, అవునా కదా? అది నీరు విడిగా ఒక సజాతీయ భాగం. సో ఈ రెండు కలిపి ఉన్నటువంటి వ్యవస్థ ఏమవుతుంది? విజాతీయ వ్యవస్థ, హెట్రోజినియస్ సిస్టమ్ అవుతుంది. ఇలాంటి హెట్రోజినియస్ సిస్టంలో విజాతీయ వ్యవస్థలో ఎన్ని సజాతీయ భాగాలు ఉన్నాయి? 2 సజాతీయ భాగాలు ఉన్నాయని గుర్తించాం, అవునా? ఈ 2 సజాతీయ భాగాల్ని మనం ఏమేమి చేయగలగాలి? ఫిజికల్లీ దే మస్ట్ బి ఫిజికల్లీ డిస్టింక్ట్. అంటే ఫిజికల్లీ డిస్టింక్ట్ అంటే అర్థం ఏంటి? దే మస్ట్ బి ఐడెంటిఫైడ్ బై అవర్ ఫిజికల్ సెన్సెస్. మన ఫిజికల్ సెన్సెస్ ఉపయోగించి, ఫర్ సపోజ్ బై విజన్ మనం కంటితో చూసి మనం ఇది ఐసు, ఇది వాటర్ అని మనం సెపరేట్ చేయగలమా లేదా? దే ఆర్ ఫిజికల్లీ డిస్టింక్టే కదా, అవునా? అంటే మనం ఫిజికల్గా వాటిని చూసి ఇది ఐసు, ఇది వాటర్ని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం లేదా? అది ఫిజికల్లీ డిస్టింక్ట్ అనేటువంటి కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. మరి రెండో కండిషన్ ఏంటి? దే ఆర్ మెకానికల్లీ సెపరబుల్. మెకానికల్లీ సెపరబుల్ అంటే కొన్ని యాంత్రిక పద్ధతులను ఉపయోగించి మనం అనుకున్నటువంటి ఈ సజాతీయ భాగాలని వేరు చేయగలగాలి. ఇక్కడ ఐస్ని నీటిని చాలా ఈజీగా వేరు చేయొచ్చు. మన చేతితో తీసేస్తే ఐస్ వేరుపడిపోతున్నాను కదా, అవునా? సో కాబట్టి హ్యాండ్ పికింగ్ అనేటువంటి యాంత్రిక పద్ధతిని, మెకానికల్ సెపరబుల్ మెథడ్ని ఉపయోగించి మనం సెపరేట్ చేయగలిగాం. కాబట్టి ఈ వ్యవస్థలో ఎన్ని హోమోజీనియస్ పార్ట్స్ ఉన్నాయి? సజాతీయంగా ఉండే భాగాలు ఉన్నాయి, 2 భాగాలు ఉన్నాయి. కాబట్టి సో ఇక్కడ ప్రావస్థల సంఖ్య ఎంత అవుతుంది అనమాట? నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అదేవిధంగా వాటరు వేపర్తో, నీటి బాష్పంతో కనుక సమతాస్థితిలో ఉన్నటువంటి వ్యవస్థను తీసుకున్నాం అనుకోండి. సో నీరు వేపర్కి ఎప్పుడు మారుతుంది? 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందనంటే వాటర్కి వేపర్కి మధ్య సమతాస్థితి అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చిన్న కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా మనం వాటర్ని వేడి చేసాం అనుకోండి, ఏమవుతుంది? వేపరైజ్ అవుతుంది, అవునా? నీటిని మనం వేడి చేస్తే మనం ఏమవుతుంది? నెమ్మదిగా వేపర్గా మారుతుంది. ఇది నేను డైల్యూట్ సొల్యూషన్స్లో కూడా చెప్పాను చాలా డీటెయిల్డ్గా. నీటిని మనం వేడి చేసినప్పుడు వేపర్గా మారుతుంది. ఎప్పుడైతే 100 డిగ్రీల సెంటిగ్రేడ్ చేరిందో అప్పుడు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది ఏమవుతుందన్నమాట? వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానం అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. అంటే ఈ 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుందనంటే ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. అంతకు ముందు వరకు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ ముందు వరకు మనకి ఈక్విలిబ్రియం అనేది ఎగ్జిస్ట్ అవుతూ 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వచ్చేటప్పటికి ఈక్విలిబ్రియం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలాగా? వాతావరణ పీడనానికి ఈ వేపర్ కలగ చేసేటువంటి పీడనం, వేపర్ ప్రెజర్ రెండూ ఈక్వల్ అయిపోతాయి. సో రెండూ ఈక్వల్ అయిపోవడం వల్ల అక్కడ ఈక్విలిబ్రియం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర వాటరు, వేపరు రెండూ కూడా ఎలా ఉంటాయన్నమాట? సమతాస్థితిలో ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా? వాటరు, వేపరు రెండు సమతాస్థితిలో ఉంటాయని అర్థం చేసుకోవాలి. అలాంటి ద్రవ రూపంలో ఉన్నటువంటి వాటరు, బాష్ప రూపంలో ఉన్నటువంటి వేపరు, ఈ రెండు కలిగినటువంటి వ్యవస్థను తీసుకున్నట్లయితే దానిలోని
ప్రావస్థల సంఖ్య ఎంత, నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని చెప్పండి. మనం చూడగానే చెప్పేయచ్చు అవి రెండు ప్రావస్థల కింద కనిపిస్తాయి. ఎందుకంటే నీరు అనేది ద్రవ స్థితిలో ఉంది, వేపర్ అనేది బాష్ప స్థితిలో ఉంది. సో రెండు వేరు వేరు ప్రావస్థలు కదా, రెండింటిని మనం ఫిజికల్గా డిస్టింక్ట్ చేయగలమా లేదా? అదేవిధంగా వాటిని మెకానికల్లీ సెపరబుల్ కదా, ఎలా మెకానికల్గా సెపరబుల్ చేస్తాం? పైన వచ్చినటువంటి బాష్పాన్ని మనం చల్లబరిచామనుకోండి, మళ్ళీ అది ఏమవుతుంది, నీరుగా మారుతుంది. అంటే పైన ఉన్నటువంటి బాష్పాన్ని ద్రవంగా మార్చి స్వేదనం అనేటువంటి ప్రక్రియ, మెకానికల్ సెపరబుల్ మెథడ్ ఏంటంటే ఇక్కడ స్వేదనము, డిస్టిలేషన్ అనేటువంటి ప్రక్రియ. డిస్టిలేషన్ అంటే ఏంటంటే బాష్పాన్ని చల్లబరిచి వేపర్ని కూల్ చేసి లేదా కండెన్స్ చేసి లిక్విడ్గా మారుస్తుందని స్వేదనము, డిస్టిలేషన్ అని అంటాం. అలాంటి డిస్టిలేషన్ మెథడ్ ఉపయోగించి మనం సెపరేట్ చేయగలుగుతున్నాము లేదా? సెపరేట్ చేయగలుగుతున్నాము. సో కాబట్టి ఇవి రెండు వేరు వేరు ప్రావస్థలు. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఈజ్ ఈక్వల్ టు 2. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా వేరు వేరు భౌతిక స్థితుల్లో ఉంటే అవి వేరు వేరు ప్రావస్థకు తీసుకోవచ్చు. వేరు వేరు భౌతిక స్థితుల్లో ఉంటాయి. వేరు వేరు భౌతిక స్థితులు అంటే ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థము అనా, ఈ మూడు వేరు వేరు భౌతిక స్థితులు. ఈ మూడు వేరు వేరు భౌతిక స్థితులు కలిగినటువంటి ఒక వ్యవస్థను తీసుకున్నట్లయితే మూడు ప్రావస్థలు ఏర్పడతాయని చెప్పేసి మనం చెప్పేసుకోవచ్చు. ఫస్ట్ సపోజ్ ఒక వ్యవస్థను తీసుకుందాము. ఇక్కడ ఈ వ్యవస్థలో ఐసు, వాటరు, అదేవిధంగా వేపర్ మూడు కూడా ఈక్విలిబ్రియంలో ఉంటాయి ఒకదానితో ఒకటి. మనకి ఇప్పటివరకు ఏ ఒక రెండు మాత్రమే ప్రావస్థలు ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ తెలుసు. మరి ఈ మూడు ప్రావస్థల్లో ఈ మూడు సమతాస్థితిలో ఉండాలంటే కనుక ఇప్పటిదాకా మనం ఐస్ వాటర్తో కానీ వాటర్ వేపర్తో కానీ సమతాస్థితిలో ఉండేటువంటి వ్యవస్థలను మాత్రమే మనం చూసాం. కానీ ఇవి మూడు ప్రావస్థలు సమతాస్థితిలో ఉండాలనంటే కనుక ఇది ఏంటనమాట, ఇది మనం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి సిస్టమ్ మనం అబ్జర్వ్ చేయగలము. మరి ఇలాంటి వ్యవస్థలో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని ఉంటాయి? ప్రావస్థల సంఖ్య ఎంత? మనం చూడగానే 3 కనిపిస్తున్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని? 3 అని చెప్తాం. ప్రతి భౌతిక వ్యవస్థ ఒక ప్రావస్థగా మనం తీసుకోవచ్చు. అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో ప్రతి భౌతిక స్థితిని ఒక ప్రావస్థగా తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని భౌతిక స్థితులు ఉన్నాయి? ఐస్ ఘన పదార్థము, వాటర్ ద్రవ పదార్థము, వేపర్ బాష్ప రూపంలో ఉంటుంది. సో ఈ మూడు వేరు వేరు భౌతిక స్థితులు కాబట్టి ఈ మూడు ప్రావస్థలను ఏర్పరుస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా? ఇది నెంబర్ ఆఫ్ ఫేజెస్ గురించి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకుందాం. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. నవ్య, అమ్మాయి నవ్య వింటున్నావా? నవ్య, అమ్మాయి నవ్య, నవ్య వింటున్నావా? బేబీ ప్రసన్న వినిపిస్తుందా? బేబీ ప్రసన్న, ఓకే, వినిపిస్తుంది కదా? స్పష్టంగా వినిపిస్తుంది కదా ప్రసన్న? క్లియర్గానే ఉంది సార్ వాయిస్. ఓకే ఓకే ఓకే. సో తర్వాత నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. మనకి ప్రావస్థ నియమంలో సి అనేది ఉంది కదా. సి అంటే ఏంటి? అక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఓకేనా, ఘటకాల సంఖ్య అని అన్నాం. అసలు కాంపోనెంట్ అంటే ఏంటి? ఓకేనా, ఘటకము అంటే ఏంటి? ఇప్పుడు ఘటకం లేదా ఒక వ్యవస్థలో ఘటకాల సంఖ్య మనం చెప్పాలనంటే ముందు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఫేజెస్ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, చాలా సింపుల్. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే జాగ్రత్తగా వినాలి. ఏదైనా ఒక వ్యవస్థ ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక సిస్టమ్ ఇచ్చినప్పుడు ఆ సిస్టంలో ఉన్నటువంటి ముందు నెంబర్ ఆఫ్ ఫేజెస్ని, ప్రావస్థల సంఖ్యని గుర్తించాలి. ప్రావస్థల సంఖ్యని గుర్తించిన తర్వాత ప్రతి ప్రావస్థ యొక్క సంఘటనాన్ని తెలియచేయడానికి, వ్యక్తపరచడానికి ఎన్ని రసాయనిక పదార్థాలు కావాలి? ఆ రసాయనిక పదార్థాల సంఖ్య
ఏంటన్నమాట రాసాయనిక పదార్థాలు అంటే ఇక్కడ కెమికల్ ఫార్ములాస్ అంటే ఎన్ని రాసాయనిక పదార్థాలు కావాలి? ఆ రాసాయనిక పదార్థాల సంఖ్య ఏమవుతుందన్నమాట ఘటకాల సంఖ్య. ఓకేనా? సో మీకు ఒక సిస్టమ్ ఇచ్చినప్పుడు అందులో ముందుగా నెంబర్ ఆఫ్ ఫేజెస్ని ఐడెంటిఫై చేస్తారు. ప్రతి ఫేజ్ యొక్క సంఘటన ఆ ఫేజ్లో ఏమేమి ఉన్నాయి తెలియచేయడం కోసం మనం వాడేటువంటి కెమికల్ స్పీసీస్ ఆర్ కెమికల్ ఫార్ములాస్. ఎన్ని కెమికల్ ఫార్ములాస్ వాడాలి? ఎన్ని కెమికల్ స్పీసీస్ అని అంటే కెమికల్ ఫార్ములాస్ అన్నా కెమికల్ స్పీసీస్ అన్నా ఒకటే. ఓకేనా? సో ఎన్ని వాడాలి? వాటి యొక్క సంఖ్య నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఫర్ సపోజ్ వెరీ సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కనుక సో వాటర్ సిస్టమ్ తీసుకున్నాం. వాటర్ సిస్టంలో నీటి వ్యవస్థలో మనం చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం, కంగారు పడకండి, అర్థమవుతుంది, బాగా ముందుకెళ్ళి బాగా అర్థమవుతుంది విత్ డెఫినేషన్తో సహా. సో వాటర్ సిస్టమ్ తీసుకున్నాం. వాటర్ సిస్టంలో ఎన్ని ప్రావస్థలు ఉంటాయి? 3 ప్రావస్థలు ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. 3 phases ఉంటాయి. ఒకటి ఐసు, రెండోది వాటరు, మూడోది వేపరు. 3 phases ఉంటాయి. సో మనం ఏమంటున్నాం? కాంపోనెంట్స్, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఏమంటున్నాం అని అంటే ఈ ఫేజెస్ యొక్క కాంపోజిషన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి కావాల్సినటువంటి రసాయనిక పదార్థాల సంఖ్య నెంబర్ ఆఫ్ కెమికల్ స్పీసీస్ అని అంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ వ్యవస్థలో ఒక ప్రావస్థను తీసుకున్నాను, ఐస్ అనేటువంటి ప్రావస్థను తీసుకున్నాను. ఐస్ అనేటువంటి ప్రావస్థ యొక్క కాంపోజిషన్ని, ఐస్లో ఏముంది, ఓకేనా, ఏముంది చెప్పడమే సంఘటన. ఏమేమి పదార్థాలు ఎంతెంత పరిమాణాల్లో ఉన్నాయో చెప్పడాన్ని సంఘటన కాంపోజిషన్ అంటాం. ఒక ప్రావస్థ తీసుకున్నప్పుడు అందులో ఏ పదార్థాలు ఉన్నాయి, ఎంతెంత పరిమాణాల్లో ఉన్నాయి చెప్పడాన్నే ఏమంటారనమాట కాంపోజిషన్, సంఘటనము అని అంటాం. ఓకేనా? అర్థమైంది. చూడండి, మనకు ఉదయాన్నే మనం మిల్క్ తాగుతాం కదా. సో ఆ మిల్క్ యొక్క కాంపోజిషన్ ఏంటనంటే ఏం చెప్తారు? మిల్క్ యొక్క కాంపోజిషన్ అంటే చిన్నపిల్లల్ని అడిగితే ఏం చెప్తారు అంటే అందులో మిల్క్ ఉంటుంది, కలుపుకుంటే పంచదార ఉంటుంది, అదేవిధంగా కాంప్లాన్ లేకపోతే ఏది కలుపుతుంది బూస్ట్, ఇవి ఉంటాయని చెప్తారు. సో మిల్క్ యొక్క కాంపోజిషన్ మిమ్మల్ని అడిగాం అనుకోండి, మీరు ఏం చెప్తారు? అందులో ప్రోటీన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, అవునా, ఫ్యాట్ ఉంటుంది, ఇవన్నీ చెప్తారు. ఇది మిల్క్ యొక్క కాంపోజిషన్గా మీ లెవెల్కి మీరు చెప్తారు. వాళ్ళు తాగే పిల్లలు ఏమున్నాయి అందులో అని అంటే వాళ్ళు వేయడం చూస్తారు కాబట్టి ఈ మిల్క్ యొక్క కాంపోజిషన్ ఏంటంటే ఇందులో మిల్క్ ఉందని చెప్తారు, తర్వాత షుగర్ ఉందని చెప్తారు, అదేవిధంగా వాళ్ళు ఏం కలుపుకుంటే ఎనర్జీ పౌడర్ అది ఉందని చెప్తారు. అది కాంపోజిషన్ అన్నమాట. ఆ విధంగా ఒక ఫేజ్ని తీసుకున్నట్లయితే ఆ ఫేజ్ యొక్క కాంపోజిషను, సంఘటన అంటే అర్థం ఏంటంటే ఆ వ్యవస్థలో ఏ పదార్థాలు ఉన్నాయి, ఎంతెంత పరిమాణాల్లో ఉన్నాయి కూడా చెప్పాలి. దాన్ని సంఘటనము లేదా కాంపోజిషన్ అంటారు. ఇప్పుడు అలా సంఘటన చెప్పడానికి మనం ఎన్ని కెమికల్ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటున్నాం? ఇప్పుడు నీట్ అనేటువంటి ప్రావస్థ తీసుకున్నామో, ఐస్ అనేటువంటి ప్రావస్థ తీసుకున్నాం. నీట్ అనేటువంటి వ్యవస్థలో ఐస్ అనేటువంటి ప్రావస్థను తీసుకున్నాం, ఐస్ అనేటువంటి ఫేజ్ని తీసుకున్నాం. ఈ ఐస్ అనేటువంటి ఫేజ్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నీకు కావాల్సినటువంటి కెమికల్ ఫార్ములా ఏంటి? అందులో అన్నీ ఏముంటాయి? H2O అణువులే ఉంటాయి, అవునా? సో ఐస్ అనేటువంటి ప్రావస్థ యొక్క సంఘటనను తెలియచేయడం కోసం నువ్వు వాడేటువంటి రాసాయనిక పదార్థం ఏంటనమాట? H2O. నువ్వు వాడే కెమికల్ ఫార్ములా ఏంటి? H2O మాత్రమే, అవును కదా, ఇంకేమీ అవసరం లేదు, అవును కదా. సో ఐస్లో ఉండేది H2A, నీటిలో ఉండేది H2A, వేపర్గా మారినటువంటి నీటిలో ఉండేవి కూడా H2A. అంటే ఈ 3 ప్రావస్థల యొక్క కాంపోజిషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రతి ప్రావస్థ యొక్క కాంపోజిషన్ లేదా సంఘటన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం వాడుకున్నటువంటి కెమికల్ ఫార్ములా ఏంటి? H2O మాత్రమే. అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నీ ఒకటే కాంపోనెంట్. ఓకేనా? అర్థమైందా లేదా? చూడండి, ఐస్ మంచు తీసుకుంటే H2O, వాటర్ తీసుకున్నా H2A, అదే వేపర్ తీసుకున్నా H2O, అవునా కదా. సో కాబట్టి ఇంగ్లీష్లో మనం డెఫినేషన్ ఎలా చెప్తామంటే
So the minimum number of independently variable constituents of the system in terms of which composition of each phase can be expressed in terms of each phase can be expressed directly or in the form of chemical equation. సో ఈ కాంపోజిషన్ని డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఒక కెమికల్ ఈక్వేషన్ ఫామ్లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. కెమికల్ ఈక్వేషన్ ఫామ్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామని చెప్తాను. ఆ కెమికల్ ఈక్వేషన్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ కోఫిషియంట్స్ 0 అవ్వచ్చు, మైనస్ కూడా నువ్వు వాడుకోవచ్చు. 0 కానీ మైనస్ కానీ పాజిటివ్ వాల్యూస్ కానీ నువ్వు వాడుకోవచ్చు అనమాట. ఓకేనా? అది నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ గురించి. నెక్స్ట్ ఘటకాల సంఖ్య. రసాయన వ్యవస్థలో ఉండే అన్ని ప్రావస్థల సంఘటనలను పరిమాణాత్మకంగా వ్యక్తపరచడానికి ఉపయోగించే రాసాయనిక పదార్థాల కనీస సంఖ్యనే ఆ వ్యవస్థ ఘటకాల సంఖ్య అని అంటాం. ఇప్పుడు అది మనం ఇప్పుడుగా చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఒక్కొక్క సిస్టమ్ తీసుకుందాం. సో నీటి వ్యవస్థ అయిపోయింది కదా. తర్వాత సో కార్బన్ ఎల్లోట్రోప్స్ కలిగినటువంటి కార్బన్ యొక్క రూపాంతరాలు కలిగినటువంటి ఒక వ్యవస్థను తీసుకుందాం. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కార్బన్ యొక్క రూపాంతరాలు ఏంటి, డైమండు, అదేవిధంగా గ్రాఫైటు. అవునా? సో డైమండ్ అనేది ఘన పదార్థము, గ్రాఫైట్ అనేది కూడా ఘన పదార్థము. సో ఈ వ్యవస్థలో ఎన్ని ఫేజులు ఉన్నాయి, ఎన్ని ప్రావస్థలు ఉన్నాయి? బేబీ ప్రశ్న చెప్పు. కార్బన్ రూపాంతరాలు కలిగినటువంటి వ్యవస్థలో, కార్బన్ ఎల్లోట్రోప్స్ కలిగినటువంటి సిస్టంలో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? బేబీ ప్రసన్న వినిపిస్తుందా? బేబీ ప్రసన్న సార్ వినిపిస్తుంది కదా? చెప్పాము. టెస్ట్ లేవు సార్, ఆయన రాలేదు. ఆ చివరి నుండి వచ్చాను ఉంటే అసలు. అమ్మాయి బేబీ ప్రసన్న చెప్పండి సార్. మళ్ళీ మైక్ ఆఫ్ చేసావు. సో కార్బన్ రూపాంతరాలు కలిగినటువంటి ఒక వ్యవస్థను తీసుకున్నట్లయితే కనుక ఆ వ్యవస్థలో ఎన్ని ప్రావస్థలు ఉంటాయి? సో కార్బన్ ఎల్లోట్రోప్స్ కలిగినటువంటి ఒక సిస్టమ్ తీసుకున్నట్లయితే ఆ సిస్టంలో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దట్ సిస్టమ్? ఇక్కడ డైమండ్, గ్రాఫైట్, దీస్ ఆర్ ద 2 crystalline allotropes of carbon. So diamond forms a separate phase and graphite will form a separate phase. So now the system contains 2 phases. అనా సిస్టంలో 2 phases ఉంటాయి. సో ప్రతి ఫేజ్ యొక్క కాంపోజిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వాడుకున్నటువంటి కెమికల్ ఫార్ములా ఏంటంటే కార్బన్. అవునా? డైమండ్లో కార్బన్ అనే మూలకం ఉంటుంది, గ్రాఫైట్లో కూడా కార్బన్ అనే మూలకమే ఉంటుంది. సో డైమండ్ యొక్క కాంపోజిషన్ చెప్పాలన్నా మనం ఒకటే కెమికల్ ఫార్ములా సిని వాడుకుంటాం. అదేవిధంగా గ్రాఫైట్లో ఉన్నటువంటి కాంపోజిషన్ చెప్పాలన్నా మనం వాడుకునే కెమికల్ ఫార్ములా ఏంటి? సి. అంటే ఇందులో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటే ఉంది. అవునా కదా? అర్థమైంది అక్కడ ప్రసన్న? ప్రసన్న ప్రసన్న నవ్య వినిపిస్తుందా? నవ్య వినిపిస్తుందా? పోనీ నవ్య వినిపిస్తుంది సార్. అమ్మాయి నవ్య వినిపిస్తుందా? వింటున్నావా? వింటున్నాను సార్. ఓకే.
సో కార్బన్ రూపాంతరాలు కలిగినటువంటి ఒక వ్యవస్థను తీసుకున్నట్లయితే కనుక, సో ఈ కార్బన్ రూపాంతరాలు రెండు ఉంటాయి. ఒకటి డైమండ్, రెండోది గ్రాఫైట్. సో ఇవి రెండు వేరు ప్రావస్థలను ఏర్పరుస్తాయి. సో ఘటకాల సంఖ్య, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే అర్థం ఏంటంటే ప్రతి ప్రావస్థ యొక్క సంఘటనని వ్యక్తపరచడానికి కావాల్సినటువంటి రసాయనిక పదార్థాల సంఖ్యని ఘటకాల సంఖ్య అని చెప్పేసి అంటాం. అవునా, ఘటకాల సంఖ్య అని అంటాం. సో ఈ వ్యవస్థలో రెండు ప్రావస్థలు ఉన్నాయి. ఒకటి డైమండ్ అనేటువంటి ప్రావస్థ, రెండోది గ్రాఫైట్ అనేటువంటి ప్రావస్థ. సో డైమండ్ అనేటువంటి ప్రావస్థ యొక్క సంఘటనని తెలియచేయడానికి మనం ఇంటర్మీడియట్లో నేర్చుకుంటాం. డైమండ్ అనేది కంప్లీట్గా కార్బన్ కణాలతో నిర్మితమై ఉంటుందని. అవునా కదా, పూర్తిగా కార్బన్ కణాలు మాత్రమే ఉంటాయి. ఓకేనా. సో డైమండ్ యొక్క సంఘటన ఏంటంటే ఓన్లీ కార్బన్ కణాలతో మాత్రమే నిండి ఉంటుంది. సో కార్బన్ సి అనేటువంటి ఫార్ములాతో డైమండ్ యొక్క సంఘటనని తెలియజేయవచ్చు. అదేవిధంగా గ్రాఫైట్ తీసుకున్నాం అనుకోండి, గ్రాఫైట్ కూడా కార్బన్ కణాలతో మాత్రమే నిర్మితమై ఉంటుందని తెలుసు. సో గ్రాఫైట్ అనేటువంటి ప్రావస్థను కూడా ప్రావస్థ యొక్క సంఘటనని, కాంపోజిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మనం సి అనేటువంటి రాసాయనిక పదార్థం ఫార్ములాని మనం వాడుకుంటాం. సో కాబట్టి రెండింటికి సిఏ. అవునా కదా, రెండు ప్రావస్థల యొక్క సంఘటనని తెలియజేయడానికి, కాంపోజిషన్ తెలియజేయడానికి మనం వాడేటువంటి రాసాయనిక పదార్థాలన్నీ రెండు ఒకటే, అది సి. కాబట్టి ఇక్కడ ఘటకాల సంఖ్య అంతా 1 అవుతుంది. అదేవిధంగా సల్ఫర్ రూపాంతరాలన్నీ 4 అని చెప్పుకున్నాము. 4 ప్రావస్థలను ఏర్పరుస్తాయని చెప్పుకున్నాము. సో ప్రతి ప్రావస్థను ఎక్స్ప్రెస్ చేయడానికి ఎస్ అనేటువంటి ఫార్ములా తెలుసు. ఎస్ అనేటువంటి ఫార్ములా అయితే సరిపోతుంది అన్న కదా. ఎస్ సల్ఫర్ అనేటువంటి రాసాయనిక పదార్థం సరిపోతుంది అవునా. సో కాబట్టి సల్ఫర్ రూపాంతరాలు కలిగినటువంటి ఒక వ్యవస్థను తీసుకున్నట్లయితే కనుక, సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని, ఘటకాల సంఖ్య అంతా 1 అని చెప్తాము. అంటే ఇవి రెండు ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి మొత్తం 3 వాటర్ సిస్టమ్తో కలిపి, సో నీటి వ్యవస్థ, కార్బన్ రూపాంతరాలు కలిగినటువంటి వ్యవస్థ, సల్ఫర్ రూపాంతరాలు కలిగినటువంటి వ్యవస్థను తీసుకున్నట్లయితే కనుక ప్రతి వ్యవస్థలోనూ ఒక ఘటకమే ఉంది. కాబట్టి ఈ వ్యవస్థలని ఏకఘటక వ్యవస్థలు, 1 కాంపోనెంట్ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం. ఏకఘటక వ్యవస్థలు 1 కాంపోనెంట్ సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. ఇది అర్థమైతే మీకు వీటి గురించి డీటెయిల్గా అర్థమైనట్టే. మీరు అర్థం కాకపోతే కనుక నన్ను ఫోన్ చేసి అడగడమో ఏదో చేయండి. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకున్నాము. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? సో దిస్ ఆర్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్లీ వేరియబుల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ది సిస్టమ్. కాన్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటి? కాన్స్టిట్యూయెంట్స్ అంటే ఆ సిస్టమ్ని ఏమేమి రసాయనిక పదార్థాలు కలిసి ఏర్పరిచాయో ఆ పదార్థాలని, ఆ కెమికల్ కాంపౌండ్స్ని ఆ సిస్టమ్ యొక్క కాన్స్టిట్యూయెంట్స్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా. ఓకే, ఇప్పుడు కాంపోనెంట్ అంటే ఆ సిస్టంలో ఉన్నటువంటి ఫేజెస్ని మనం గుర్తిస్తాం. ప్రతి ఫేజ్ యొక్క కాంపోజిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి హౌ మెనీ నెంబర్ ఆఫ్ కెమికల్ స్పీసీస్ ఆర్ రిక్వైర్డ్, లేదా హౌ మెనీ నెంబర్ ఆఫ్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ రిక్వైర్డ్. కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అనొచ్చు, లేదా కెమికల్ స్పీసీస్ అనొచ్చు. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే చూడండి, కింద డెఫినేషన్ ఇది. సింపుల్గా చెప్పాలంటే ది మినిమం నెంబర్ ఆఫ్ కెమికల్ స్పీసీస్ దట్ ఆర్ టు ఎక్స్ప్రెస్ ద కాంపోజిషన్ ఆఫ్ ఈచ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ కాంపోనెంట్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా, కాంపోనెంట్. అలా కాకుండా ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే కనుక, సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్లీ వేరియబుల్ కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్
కెమికల్ స్పీసీస్ అన్నా కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ అన్నా ఒకటే. కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్రెస్ ద కాంపోజిషన్ ఆఫ్ ది ఈచ్ ఫేస్ డైరెక్ట్లీ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. కెమికల్ ఈక్వేషన్ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు కాంపోజిషన్ని, లేదా డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఈ కెమికల్ ఈక్వేషన్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కోఫిషియంట్స్గా మనం 0 తీసుకోవచ్చు, నెగిటివ్ వాల్యూస్ని కూడా తీసుకోవచ్చు. దట్స్ వై 0 ఆర్ నెగిటివ్ వాల్యూస్ ఆర్ పెర్మిసిబుల్ అని చెప్తున్నాము. సో ఇది అర్థమైతే ఇప్పుడు ఇది అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మూసి ఉంచిన పాత్రలో కాల్షియం కార్బోనేట్ని తీసుకున్నాం. చూడండి, మూసి ఉంచిన పాత్రలో క్లోజ్డ్ వెసల్లో కాల్షియం కార్బోనేట్ సాలిడ్ని తీసుకుని హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి సాలిడ్, కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి వాయువు రెండు ఏర్పడ్డాయి. మరి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఫేజెస్ ఎన్ని? ప్రావస్థల సంఖ్య ఎంత? ఎన్ని ప్రావస్థలు ఉన్నాయి? నవ్య చెప్పు. సో ప్రావస్థలు ఎన్ని ఉన్నాయని అంటే ప్రతి ఘన పదార్థము ఒక ప్రావస్థను ఏర్పరుస్తుంది, వాయు పదార్థం మరొక ప్రావస్థను ఏర్పరుస్తుంది. మొత్తం ప్రావస్థల సంఖ్య 3. ఓకేనా? CaCO3 అనేటువంటి ఈ ప్రావస్థ యొక్క సంఘటన చెప్పాలనుకోండి, ఎలా చెప్తాము చూడండి. ఇందులో ఎలా చెప్తామనంటే CaCO3 సాలిడ్లో ఎవరెవరు ఉన్నారని చెప్తామనంటే, ఒక మోలు కాల్షియం ఆక్సైడ్, చూడండి ఈక్వేషన్లో మనకు తెలుస్తుంది చూడండి, ఒక మోలు కాల్షియం ఆక్సైడ్, ఒక మోలు కార్బన్ డైఆక్సైడ్ ఉండటం, అవునా? సో కాల్షియం కార్బోనేట్ అనేటువంటి ప్రావస్థ యొక్క సంఘటనం ఒక కెమికల్ ఈక్వేషన్ రూపంలో తెలియచేయాలనంటే అర్థం ఏంటి? సో CaCO3 gives rise to CaO plus CO2 gas plus H. అంతేనా? CaCO3 gives rise to CaO, CO2లు కలిసి CaCO3ని ఏర్పరిచాయి అని అనుకుంటాం. అంటే CaCO3లో ఎవరెవరు ఉన్నట్టు అర్థం? CaO అండ్ CO2 ఈ రెండు కలిసి ఏర్పరిచాయి. కాబట్టి CaCO3లో ఏమేమి ఉన్నాయనంటే CaO ఉంది, CO2 ఉంది, అవునా? సో దీన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఎన్ని కెమికల్ ఫార్ములాస్ అవసరమయ్యాయి? CaO అనే ఫార్ములా అవసరమైంది, CO2 అనే ఫార్ములా, అంటే 2 అవసరమయ్యాయి. ఈ ఫేజ్ యొక్క లేదా ఈ ప్రావస్థ యొక్క సంఘటనను తెలియజేయడానికి ఎన్ని కెమికల్ ఫార్ములా? CaO అనే కెమికల్ ఫార్ములా, CO2 అనేటువంటి కెమికల్ ఫార్ములా, రెండు రసాయనిక పదార్థాలు కావాల్సి వచ్చాయి. సో కాబట్టి ఈ ప్రావస్థను ఎక్స్ప్రెస్ చేయడానికి 2 రాసాయనిక పదార్థాలు కావాలి. సో కాబట్టి 2 రాసుకున్నాం. అదేవిధంగా ప్రతి ప్రావస్థను అలా చెక్ చేసుకోవాలి. రెండో ప్రావస్థ ఏంటి? CaO సాలిడ్. ఈ CaO సాలిడ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామనంటే చూడండి, ఈ CO2ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలనుకోండి, ఇక్కడ ప్లస్ కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుందండి, అవునా? CaCO3 మైనస్ CO2గా రాసుకోవచ్చు. అంటే CaO సాలిడ్ యొక్క సంఘటనను తెలియచేయాలనంటే 1 మోలు CaCO3, అదేవిధంగా -1 మోల్ CO2 గ్యాస్ అని చెప్పేసి అని అంటాం. -1 మోల్ అని అనకూడదు, మైనస్ వాల్యూస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎలా అందామనంటే, సో CaO యొక్క సంఘటన మనం తెలపాలి. CaO సాలిడ్ రూపంలో ఉండే ఒక ఫేజ్ ప్రావస్థ యొక్క సంఘటనని ఎలా తెలియజేస్తామనంటే CaCO3లోంచి ఎవరిని తీసేది? CO2ని తీసేది. అంటే ఎలా అర్థం చేసుకుంటామంటే, ఒక మోల్ CaCO3లోంచి ఒక మోల్ CO2ని తీసివేస్తే ఎవరు వస్తారు? CaO వస్తుంది. ఈ విధంగా దీని యొక్క సంఘటనని తెలియజేస్తాం. సో ఇక్కడ ఎన్ని కెమికల్ ఫార్ములాస్ అవసరమయ్యాయి, రిక్వైర్ అయ్యాయి? 2 ఫార్ములాస్ రిక్వైర్ అయ్యాయి, అవునా కదా? కాకపోతే ఇక్కడ ఈ కెమికల్ ఈక్వేషన్లో నెగిటివ్ వాల్యూస్ కూడా మనం తీసుకొని చూడండి. అందుకని ఇక్కడ మనం డెఫినేషన్ చెప్పేటప్పుడు నెగిటివ్ వాల్యూస్ కూడా కెమికల్ ఈక్వేషన్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పి. అంటే ఒక మోల్ CaCO3లోంచి ఒక మోల్ CO2 తీసేస్తే CaO ఏర్పడుతుంది. ఇలా కూడా సంఘటనని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మూడో ఫేజ్ ఏంటంటే CO2, అవునా? CO2. సో ఈ CO2ని ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, చూడండి CO2. సో CO2 రైట్ సైడ్ ఉంది, CaOని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలనుకోండి, అప్పుడు CaO మైనస్ అవుతుంది కదా, CaCO3 మైనస్ CaO. సో CO2 అనేటువంటి ప్రావస్థ యొక్క సంఘటనను తెలపాలనంటే మనం ఎలా రాసుకుంటాం? 1 మోల్ CaCO3 మైనస్ 1 మోల్ CaO. ఒక మోల్ CaCO3 నుంచి ఒక మోల్ CaO తీసేస్తే CO2 వాయువు యొక్క సంఘటన అని చెప్పినట్టు అర్థం, కాంపోజిషన్ చెప్పినట్టు అర్థం.
ఇక్కడ ఎన్ని కెమికల్ స్పీసీస్ని వాడుకున్నాం? రెండింటిని వాడుకున్నాం. సో మన దగ్గర ఉన్నవి 3, అవునా? 3 కెమికల్ ఫార్ములాస్ ఉన్నాయి వ్యవస్థలో, అవునా కదా? వ్యవస్థలో 3 కెమికల్ ఫార్ములాస్ ఉన్నాయి. కానీ ప్రతి ఫేజ్ని, ప్రతి ప్రావస్థను దాని యొక్క సంఘటనని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎన్ని కెమికల్ ఫార్ములాస్ సరిపోయాయి? ప్రతి సందర్భంలో 2 సరిపోయాయి. అంటే ఈ ప్రావస్థలో ఉన్నటువంటి ఘటకాల సంఖ్య ఎంత? నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని? 2 అన్నమాట. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది కదా? సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ చెప్తాం. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే సింపుల్గా హౌ మెనీ నెంబర్ ఆఫ్ కెమికల్ ఫార్ములాస్ ఆర్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్రెస్ ద కాంపోజిషన్ ఆఫ్ ఈచ్ ఫేజ్. అందులో ఆ సిస్టమ్ ఉన్నటువంటి ప్రతి ఫేజ్ యొక్క కాంపోజిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఎన్ని కెమికల్ ఫార్ములాస్ కావాలి? అది కూడా మినిమం నెంబర్ ఎన్ని కావాలంటే మనకి ఇక్కడ 3 ఉన్నాయి. 3లో మనకు మినిమం కావాల్సింది 2 ఉంటే సరిపోతుంది. సో ఆ 2 కెమికల్ ఫార్ములాస్తో మొత్తం ప్రతి ఫేజ్ యొక్క కాంపోజిషన్ మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. సో కాబట్టి ఇది ద్విఘటక వ్యవస్థ, 2 కాంపోనెంట్ సిస్టమ్ అని చెప్పేసి అని అంటాం. అర్థమైందా? సో ఇది నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ గురించి. ఓకేనా? నెక్స్ట్ స్వాతంత్ర పరిమితుల సంఖ్య, నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఎఫ్ అంటే ఏంటి? ఈ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్నే ఇంగ్లీష్లో వేరియన్స్ అని కూడా అంటాం. దిస్ ఇస్ కాల్డ్ వేరియన్స్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని కానీ వేరియన్స్ అని కానీ అంటాం. తెలుగులో స్వాతంత్ర పరిమితులు. ఆ స్వాతంత్ర పరిమితుల యొక్క సంఖ్యను మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అదే ఎఫ్ వాల్యూ అని అంటాం. నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పేసి అని అంటాం. సో నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని అంటే, ఫస్ట్ సపోజ్ నువ్వు వాటర్ని తీసుకున్నావు. వాటర్ ఏ ఫామ్లో ఉంటుంది? లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అవునా కదా? వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అలా కాకుండా నువ్వు హీట్ చేసావు అనుకో, హీట్ చేస్తే ఏమవుతుంది? వేపర్ స్టేట్లోనికి మారిపోతుంది, అవునా? కూల్ చేసావు అనుకో ఏమవుతుంది? సాలిడ్ ఫేజ్లోకి మారిపోతుంది, అంటే ఐస్గా మారిపోతుంది, అవునా? నీటిని తీసుకుని నువ్వు చల్లబరిస్తే ఐస్లా మారిపోతుంది, ఐస్ అనేటువంటి ప్రావస్థలోనికి మారిపోతుంది. అలా కాకుండా నీటిని తీసుకుని వేడి చేస్తే ఏమవుతుంది? బాష్పంగా మారిపోతుంది. మరి ఈ బాష్పం పైన ఒత్తిడిని కలగజేసాం అనుకోండి, బాష్పం పైన ఒత్తిడిని కలగజేసినప్పుడు, పీడనాన్ని కలగజేసినప్పుడు బాష్పం మళ్ళీ తిరిగి ఏమైపోతుంది? ద్రవంగా మారిపోతుంది, అవునా కదా? అంటే ఒక వ్యవస్థను తీసుకున్నట్లయితే కనుక ఆ వ్యవస్థ, నీరు అనే వ్యవస్థ తీసుకున్నాము, అది ద్రవ రూపంలో ఉంటే నీటిని తీసుకున్నాము. అది నీరు ఆ ద్రవ రూపంలోనే ఉండాలనంటే కనుక దాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఇక్కడ 2 అర్థమవుతున్నాయి. ఏంటా 2 అంశాలు? ఒకటి ప్రెషర్, రెండోది టెంపరేచర్, అవునా కదా? మనం వీటిని మారిస్తే ప్రావస్థ ఏమైపోతుంది? ప్రావస్థ యొక్క రూపం కూడా మారిపోతుంది కదా. సో నీటిని తీసుకుని వేడి చేస్తే ఏమైపోయింది? అది, అవునా? నీటిని తీసుకుని వేడి చేస్తే దాని యొక్క ప్రావస్థను మార్చుకుని వేపర్గా మారిపోయింది. నీటిని తీసుకుని చల్లబరిస్తే, అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు చల్లబరిచాం అనుకోండి, అదేమైపోయింది? దాని యొక్క ప్రావస్థను మార్చుకుని ఏ రూపంలో మారిపోయింది? ఘన రూపంలో ఉన్నటువంటి ఐస్ రూపంలో మారిపోయింది. అదేవిధంగా పీడనాన్ని కలగజేస్తే, బాష్పం మీద పీడనాన్ని కలగజేస్తే ఏమైంది? బాష్పం అనేది స్లోగా ద్రవంగా మారిపోతుంది. అంటే ఒక వ్యవస్థ యొక్క పరిస్థితి దేని మీద ఆధారపడి ఉంటుందంటే, అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత, అదేవిధంగా పీడనము, అదేవిధంగా ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే సంఘటనము, కాంపోజిషన్. సో ఈ 3 ఫ్యాక్టర్లు ఒక వ్యవస్థ యొక్క స్థితిని ప్రభావితం చేస్తూ ఉంటాయి.
ఓకేనా. వీటిని చరాంశాలు అని అంటాం, వేరియబుల్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఏంటా 3? టెంపరేచర్, ప్రెషరు, కాంపోజిషన్. ఈ కాంపోజిషన్ అనేది నీటి సందర్భంలో మనకి వర్తింప చేయం కాబట్టి 2 గురించి చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. అన్ని సందర్భాలు చెప్పినప్పుడు ఈ 3 చరాంశాల గురించి చెప్పాలి, ఈ 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పాలి. టెంపరేచర్, ప్రెషరు, కాంపోజిషను, ఉష్ణోగ్రత, పీడనము, సంఘటనము. సో వీటిని మార్చినప్పుడు వ్యవస్థ యొక్క స్థితి అనేది మారిపోతుంది అనమాట. సో వ్యవస్థ యొక్క స్థితిని పూర్తిగా నిర్వచించడానికి వీటిని స్థిరీకరించవలసి ఉంటుంది అన్నమాట. వీటి యొక్క వాల్యూస్ని ఫిక్స్డ్గా ఉంచవలసి ఉంటుంది. మరి ఈ 3 పారామీటర్స్లో ఎన్ని వేరియబుల్స్ని మనం ఫిక్స్డ్గా ఉంచవలసి ఉంటుంది? ఒక వ్యవస్థ యొక్క స్థితిని పూర్తిగా నిర్వచించడానికి ఈ 3 చరాంశాల్లో ఎన్ని చరాంశాలను మనం స్థిరీకరించవలసి ఉంటుంది, ఎన్ని చరాంశాలను మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది? సో ఆ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఫర్ సపోజ్ నీరు ఉందనుకోండి, నీరు రూపంలోనే ఉండాలని కనుక రెండు పారామీటర్స్ని మనం కాన్స్టెంట్గా ఉంచాలి. ఏంటా 2 పారామీటర్స్? ఒకటి టెంపరేచరు, 2 ప్రెషర్. ఒకటి రూమ్ టెంపరేచర్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర, అదేవిధంగా వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్ దగ్గర ఈ నీరు రూపంలో మాత్రం ఉంటుంది. నువ్వు టెంపరేచర్ని పెంచినా లేకపోతే ప్రెషర్ని మార్చినా ఏమవుతుందన్నమాట, అది వేరొక ప్రావస్థలోనికి మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నీరు ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు ద్రవ రూపంలోనే ఉండాలనంటే కనుక మనం ఇక్కడ కాన్స్టెంట్గా ఉంచవలసినటువంటి చరాంశాల సంఖ్య లేదా హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ దట్ మస్ట్ బి ఫిక్స్డ్ ఇన్ ఆర్డర్ టు డిఫైన్ ద కండిషన్ ఆఫ్ ది సిస్టమ్. ఇట్ ఈస్ కాల్డ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఒక సిస్టమ్ యొక్క కండిషన్ని కంప్లీట్గా డిఫైన్ చేయడం కోసం హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ మస్ట్ బి ఫిక్స్డ్. దిస్ నెంబర్ ఈజ్ కాల్డ్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పేసి అంటాం. దాన్నే మనం డెఫినేషన్ రూపంలో చెప్పినట్లయితే చూడండి, డెఫినేషన్ ఏమని రాసాం? ది మినిమం నెంబర్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ టెంపరేచర్, ప్రెషర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ది ఫేజెస్ which must be arbitrarily fixed and they must be kept constant అని అర్థం. ఓకేనా? in order to define the condition of the system completely is known as degree of freedom. సో నీరు ద్రవ రూపంలో ఉంటే నీరు ఒక వ్యవస్థగా తీసుకున్నట్లయితే అది ద్రవ రూపంలోనే ఉండాలంటే కనుక ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వచించాలంటే కనుక 2 ఫ్యాక్టర్స్ని మనం కాన్స్టెంట్గా ఉంచాలి, టెంపరేచరు, ప్రెషరు. ఈ రెండిట్లో ఏవి మార్చినా ఏమవుతుందన్నమాట, ఆ వ్యవస్థ యొక్క రూపం మారిపోతుంది. అవునా కదా? సో ఒక సమతాస్థితిలో ఉన్నటువంటి వ్యవస్థ పరిస్థితిని నిర్ణయించడానికి స్థిరీకరించవలసిన పీడనం, ఉష్ణోగ్రత, గాఢత మొదలైనటువంటి చరాంశాల కనీస సంఖ్యనే స్వాతంత్ర పరిమితుల సంఖ్య అని అంటారు. ఓకే, అర్థమైంది కదా స్వాతంత్ర పరిమితుల సంఖ్య అంటే ఏంటో? ఇంకా ముందుకెళ్ళే ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. సో మీరు మినిమం అర్థం చేసుకుంటే ఇంకా ముందుకెళ్ళే కొద్ది ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ ఎఫ్, సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని ఎఫ్ అని రిప్రజెంట్ చేస్తాం. ఒక వ్యవస్థ యొక్క నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడము, స్వాతంత్ర పరిమితుల సంఖ్య 0 అంటే ఆ సిస్టమ్ని ఏమంటారంటే ఇన్వేరియంట్ సిస్టమ్. వేరియన్స్ అని కూడా అంటామని చెప్పాం కదా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని. సో కాబట్టి ఇన్వేరియంట్ సిస్టమ్, అచర వ్యవస్థ అంటాం తెలుగులో. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అలాంటి వ్యవస్థని అచర వ్యవస్థ లేదా ఇన్వేరియంట్ సిస్టమ్ అని చెప్పేసానండి. అలా కాకుండా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి, అలాంటి సిస్టమ్ మనం ఏమంటామంటే యూనివేరియంట్ సిస్టమ్. యూని అంటే 1 అని అర్థం, యూనివేరియంట్ సిస్టమ్ అని అంటాం. తెలుగులో ఏకచర వ్యవస్థ అని అంటాం. ఒకవేళ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్ర పరిమితుల సంఖ్య ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినట్లయితే అది ద్విచర వ్యవస్థ, బైవేరియంట్ సిస్టమ్ అని అంటాం. బైవేరియంట్ సిస్టమ్, బై అంటే 2, బైవేరియంట్ సిస్టమ్ అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే అలాంటి వ్యవస్థని త్రిచర వ్యవస్థ, వాల్యూ 3 ఉంటే త్రిచర వ్యవస్థ, ఇంగ్లీష్లో ట్రై వేరియంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం.
వాటరు వేపరు ప్రావస్థలో ఉన్నటువంటి వాటరు వేపరు సమతా స్థితిలో ఉన్నటువంటి ఈక్విబ్రియంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను తీసుకున్నాం. నీరు నీటి బాష్పం సమతా స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థను తీసుకున్నాము. సో ఈ వ్యవస్థను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం తీసుకున్నటువంటి 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్లో వేటిని మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. వేటిని మనం స్థిరీకరించాల్సి ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంచాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. ఏంటా 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్? 1 టెంపరేచర్, 2 ప్రెషర్, 3 కాంపోజిషన్ అని చెప్పేసి అన్నాము. ఉష్ణోగ్రత, పీడనము, సంఘటనము. ఓకేనా? ఇవి 3 చరాంశాలు. వీటిలో ఈ నీటి వ్యవస్థ పైన ఈ కాంపోజిషన్ ఎఫెక్ట్, సంఘటన యొక్క ఎఫెక్ట్ ఉండదు. ఎందుకనంటే సో నీరు అనేది ఏకఘటక వ్యవస్థ, 1 కాంపోనెంట్ సిస్టమ్ అని కదా. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఒక సిస్టంలో లేదా ఒక వ్యవస్థలో ఒకటి కంటే ఎక్కువ అనుఘటకాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ వ్యవస్థ యొక్క కాంపోజిషన్ మనం చెప్పవచ్చు, సంఘటన అని చెప్పవచ్చు. అవునా? నువ్వు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నావు, సో అది ఆ వాటర్లో ఏమన్నట్టు వాటర్ మాత్రమే ఉంది, ఏకఘటక వ్యవస్థగా తీసుకున్నాం. అందులో పంచదార కలిపాం అనుకోండి, ఇందులో ఎన్ని అనుఘటకాలు ఉన్నాయి? పంచదార, వాటర్ నుండి అనుఘటకాలు ఉన్నాయి. అవునా కదా? అవునా? ఒక వాటర్ మాత్రమే తీసుకుంటే ఒకటే అనుఘటకం. దాని యొక్క కాంపోజిషన్ చెప్పమంటే వాటర్ ఒకటే ఉందని చెప్తాం, వాటర్ కాంపోజిషన్ చెప్పనవసరం లేదు. అలా షుగర్ వాటర్ ఇచ్చామనుకోండి, షుగర్ వాటర్ కాంపోజిషన్ చెప్పమంటే చెప్పవచ్చు. అందులో 1 కంటే ఎక్కువ అనుఘటకాలు ఉన్నాయి. ఏంటవి? నీరు, రెండోది షుగరు. అవునా కదా? ఓకేనా? సో కాబట్టి ఏకఘటక వ్యవస్థను తీసుకున్నట్లయితే, 1 కాంపోనెంట్ సిస్టమ్ని తీసుకున్నట్లయితే కనుక అలాంటి సిస్టమ్స్ పైన కాంపోజిషన్ ఎఫెక్ట్ ఉండదు. మనం 2 ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఇంకా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏకఘటక వ్యవస్థ 1 కాంపోనెంట్ సిస్టమ్ విషయంలో కాంపోజిషన్ ఎఫెక్ట్, ఓకేనా, కాంపోజిషన్ ఎఫెక్ట్ సంఘటన యొక్క ప్రభావం ఏమీ ఉండదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రభావితం చేసేవి ఏంటి? 1 ఉష్ణోగ్రత, 2 పీడనం. సో ఇప్పుడు ఈ 2 ప్రావస్థలో ఉండాలనంటే కనుక సో నీరుని తీసుకున్నాము, హీట్ చేస్తూ ఉన్నాం. 100 డిగ్రీల సెంటిగ్రేడ్ చేరిన తర్వాత ఏమవుతుందన్నమాట, సో నీరు బాష్పము ప్రావస్థలో ఉంటాయి అని తెలుసు మనకి. ఫస్ట్ మనం నీటిని 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నీరు ఉంచామనుకోండి, నీరు ఏ స్థితిలో ఉంటుంది? ద్రవ స్థితిలో ఉంటుంది. అవునా కదా? 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ద్రవ స్థితిలో ఉంటుంది, బాష్పంగా మారుతుంది. అవునా? మనం నెమ్మదిగా వేడి చేస్తున్నాం. ఓకేనా? నెమ్మదిగా వేడి చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ నీరు ఏమవుతుంది? బాష్పంగా మారుతుంది. ఇలా బాష్పంగా మారినటువంటి నీరు కొంత పీడనాన్ని కలగజేస్తుంది, అది దాన్ని బాష్ప పీడనం అంటాం. ఇక్కడ వ్యవస్థ కలగజేసే పీడనాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. వ్యవస్థ కలగజేసే పీడనం, వ్యవస్థ అంటే ఎవరో నీరు, నీటి బాష్పం కలిగినటువంటి సమతస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ మనం వ్యవస్థగా తీసుకున్నాము. ఇక్కడ పీడనము, ఉష్ణోగ్రత యొక్క ప్రభావాన్ని మనం స్టడీ చేస్తున్నాము. నువ్వు బయటని ఎక్స్టర్నల్గా ఏం చేస్తున్నావు? హీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? నీరు నీటి బాష్పంగా మారుతుంది. సో ఈ నీటి బాష్పం దేన్ని కలగజేస్తుంది? పీడనాన్ని కలగజేస్తుంది. దాన్ని బాష్ప పీడనము, వేపర్ ప్రెషర్ అని అంటాం. ఓకేనా? సో ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర, ఒక నియమిత ఉష్ణోగ్రత వద్ద నీటి బాష్పం ఒకే ఒక నిశ్చిత విలువను కలిగి ఉంటుంది. ఫర్ సపోజ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాష్పీడనం ఎంత ఉంటుంది? 4.6 mm. 20 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 17.5 mm. 40 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 55.5 mm వేపర్ ప్రెషర్ ఉంటుంది. 80 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 355, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 760. అంటే నువ్వు టెంపరేచర్ని ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వ్యవస్థ కలగజేసేటువంటి పీడనం, బాష్పీడనం కూడా ఆటోమేటిక్గా ఏమైపోతుంది? ఫిక్స్ అయిపోతుంది. సో రెండింటిని ఫిక్స్ చేయవలసిన అవసరం లేదు. ఒకదాన్ని ఫిక్స్ చేస్తే, టెంపరేచర్ని ఫిక్స్ చేస్తే ఆ వ్యవస్థ కలగజేసే బాష్పీడనం ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. అంటే నువ్వు ఫిక్స్ చేయవలసినటువంటి, స్థిరీకరించవలసినటువంటి కనీస చరాంశాల సంఖ్య ఎంత? మన దగ్గర ఉన్నవి 2 స్టడీ చేస్తున్నాం. ఆ రెండిట్లో ఒకటిని ఫిక్స్ చేస్తే రెండోది ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి నువ్వు ఫిక్స్ చేయాల్సినటువంటి వేరియబుల్ ఫ్యాక్టర్స్ సంఖ్య ఎంత? అదే నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కదా. నువ్వు స్థిరీకరించవలసినటువంటి కనీస చరాంశాల సంఖ్య ఎంత అనమాట? ఇక్కడ 1. సో కాబట్టి
ఈ వ్యవస్థ యొక్క స్వాతంత్ర పరిమితుల సంఖ్య నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత అన్నమాట? 1. దీన్ని ఏకచర వ్యవస్థ అంటాం. నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనివేరియంట్ సిస్టమ్ అని చెప్పేసి అన్నట్టు. అర్థమైందా యూనివేరియంట్ సిస్టమ్ ఇది ఎందుకు అయిందో? సో ఇక్కడ ప్రావస్థ నియమాన్ని కూడా అప్లై చేసి చూడండి. ఇక్కడ ప్రావస్థ నియమాన్ని అప్లై చేసినప్పుడు మనకి ఎఫ్ వాల్యూ కూడా 1 వస్తుంది చూడండి. సో ఫ్రమ్ ఫేజ్ రూల్ ప్రావస్థ నియమం నుండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2 ఎఫ్ విలువ కట్టాలని అంటే కనుక, సో ఈ వ్యవస్థలో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 1 కదా, అవును కదా. మనం చెప్పాను, నేను ఫస్టే చెప్పాను, ఇట్ ఈజ్ ఏ 1 కాంపోనెంట్ సిస్టమ్, ఏకఘటక వ్యవస్థ. సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ 1 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? వాటర్ ఒక ఫేజ్, వేపర్ ఒక ఫేజ్. ఎన్ని ఉన్నాయి? 2 ఫేజులు ఉన్నాయి. కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? ప్రావస్థల సంఖ్య 2 ప్లస్ 2, అవునా? సో క్యాన్సిల్ చేస్తే -2 ప్లస్ 2 క్యాన్సిల్ చేస్తే ఇంకా ఎంత మిగిలింది? 1 మిగిలింది. సో పైనుంచి మనకి అదే కదా వచ్చింది. అంటే ఈ వ్యవస్థను పూర్తిగా నిర్వచించడానికి మనం స్థిరీకరించవలసినటువంటి కనీస చరాంశాల సంఖ్య ఎంత అంటే 1 అన్నమాట. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ దట్ మస్ట్ బి arbitrarily fixed in order to define the condition of the system completely is nothing but degrees of freedom. సో ఎన్ని రిక్వైర్ అయ్యాయి? ఇక్కడ 1 సరిపోతుంది, 1 ఫిక్స్ చేస్తే సరిపోతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడము 1. అర్థమైంది కదా? నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అర్థమైందా? ఫర్ సపోజ్ ఒక సిలిండర్లో మీకు గ్యాస్ ఇచ్చాను అనుకుందాం. ఒక సిలిండర్లో మీకు గ్యాస్ ఇచ్చాను. సో ఆ గ్యాస్ రూపంలోనే ఉండాలంటే కనుక గ్యాస్ రూపంలోనే ఉండాలి. ఒకటే గ్యాస్ ఇచ్చాను మీకు, ఒక రకమైన గ్యాస్, ఫర్ సపోజ్ నైట్రోజన్ గ్యాస్ ఒక సిలిండర్లో ఇచ్చాను. ఆ నైట్రోజన్ గ్యాసు గ్యాసియస్ ఫామ్లోనే ఉండాలంటే, వాయు రూపంలో ఉండాలంటే కనుక నువ్వు టెంపరేచర్ని, ప్రెజర్ని ఎలా మార్చాలి? ప్రెజర్ని ఎలా మార్చాలి? ఇక్కడ థర్డ్ కాంపోనెంట్ కూడా ఉంది. గ్యాసెస్ విషయంలో వాల్యూమ్ వి అనేటువంటి కాంపోనెంట్ కూడా ఉంటుంది, అవునా కదా? నేను మళ్ళీ వెనక్కి వస్తాను, ఒకసారి మిమ్మల్ని అడుగుతాను ఈ ప్రశ్న. చెప్పండి. ఇప్పుడు బేబీ ప్రశ్న వినిపిస్తుందా? వినిపిస్తుంది? మాట్లాడమ్మా, పర్లేదు. వెంటనే మైక్ కట్ చేస్తాను, మాట్లాడు. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఈరోజు చెప్పింది నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అర్థమైందా? పర్వాలేదా? ఇంకొకసారి చెప్పాలా? పర్లేదు సార్. నాట్ బ్యాడ్. ఓకే. సరే, అయితే ఇప్పుడు నువ్వే వినాలి, జాగ్రత్తగా వినాలి. ప్రియాంక వెళ్ళిపోయింది. నేను క్వశ్చన్స్ అడుగుతానేమో ఏంటో. ప్రియాంక వెళ్ళిపోయింది. వచ్చింది 5 మెంబర్స్. సరేలే, ఓకే. చూడండి జాగ్రత్తగా, క్వశ్చన్స్ ఏం అడగలే. ప్రియాంక ఒకసారి మాట్లాడు, వినిపిస్తుందా? నేనేం క్వశ్చన్స్ అడగలే. ప్రియాంక వినిపిస్తుంది సార్. మాట్లాడు ఒకసారి. మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను, వినిపించావా? లేదు సార్, వింటున్నాను సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. రెగ్యులర్గా వస్తున్నావు క్లాస్కి? వస్తున్నాను కదా సార్. ఓకే. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే కనుక డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. సరే సార్. సరే. ఓకే. సో ఇప్పుడు ఒక సిలిండర్లో ఒక గ్యాస్ ఇచ్చాను. ఇప్పుడు క్లాస్ లేదు కదా. సరే, మీకు ఈ క్వశ్చన్ వేస్తాను, మీరు ఆలోచించండి. ఇంటి దగ్గర
ఒక సిలిండర్లో ఒక గ్యాస్ ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ గ్యాస్, ఒకటే గ్యాస్ అంటే వన్ కాంపోనెంట్ సిస్టమ్ అని మనకు అర్థమవుతుంది. ఒక గ్యాస్ ఇచ్చాను, ఆ గ్యాస్ గ్యాసియస్ ఫామ్లోనే ఉండాలంటే, వాయు రూపంలో ఉండాలంటే కనుక సో ఎన్ని పారామీటర్స్ని మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, స్థిరీకరించవలసి ఉంటుంది. ఇక్కడ మనం వాడుకోవాల్సినటువంటి ఈక్వేషన్ ఏంటంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అనేటువంటి ఈక్వేషన్ వాడుకోవాలి. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అనేటువంటి ఈక్వేషన్ వాడుకుని ఇక్కడ ఆర్ అనేది ఎలాగూ కాన్స్టెంట్, సో దీన్ని బేస్ చేసుకుని పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అనేది ఏంటి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కదా, అవును కదా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఒక గ్యాస్ యొక్క కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అనేటువంటి ఫార్ములాను వాడుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆర్ అనేది అలాగే కాన్స్టెంట్, ఇంకా మిగిలిన పారామీటర్స్ ఏంటి, ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్. వీటిలో 2 వాల్యూస్ని ఫిక్స్ చేసామనుకోండి, పీవీటీలలో రెండింటిని ఫిక్స్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మూడోది ఫిక్స్ అయిపోతుందా ఫార్ములాలో, అవును కదా. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ కాబట్టి మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది. పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ కాబట్టి ఆర్ ఎలాగో కాన్స్టెంట్, ఇంకా 3 ఉన్నాయి పీవీటీ. సో ఈ పీవీటీలలో ఏ ఒక రెండింటిని స్థిరంగా ఉంచామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మూడోది కూడా ఫిక్స్ అయిపోతుంది. అంటే ఒక గ్యాస్ మాత్రం ఒక వాయువు మాత్రమే కలిగి ఉన్నటువంటి వ్యవస్థను తీసుకున్నట్లయితే ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వచించడానికి కనీసం ఎన్ని వేరియబుల్ ఫ్యాక్టర్స్ కావాలి, కనీసం 2 కావాలి. 2 స్థిరీకరిస్తే ఆటోమేటిక్గా మూడోది స్థిరమైపోతుంది, అవునా కదా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత, 2 అని అర్థం, ఓకేనా. అలాగే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ వి ప్లస్ 2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా అక్కడ 2 వచ్చేస్తుంది. కావాలంటే మీరు ఇంటి దగ్గర చెక్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడతో నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను, ఓకే.